త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు. కానీ మన తెలంగాణలోనూ అలాంటి విశిష్టత కలిగిన ప్రదేశం ఉంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూర్గడ్డ గ్రామంలో 1100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి ఆలయం భక్తి, చరిత్ర, వైభవాల సమ్మేళనంగా విరాజిల్లుతోంది. భక్తుల కోరికలను తీరుస్తున్నాడు ఇక్కడ స్వామి. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి? ఆ ఏకశిలా అనంత పద్మనాభ స్వామి విశేషాలేంటి? జస్ట్ వాచ్. బూరుగడ్డ భృగు మహర్షి తపస్సు చేసిన పవిత్ర క్షేత్రం, కాకతీయుల కాలం నాటి శిల్ప సౌందర్యానికి ప్రతీక. ఇదే ఆ ఆలయం శాలమలికంద ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి ఆలయం. దక్షిణ భారత పూజా సంప్రదాయాలతో నిత్యం క్షీరసాగర మథనం లాంటి భక్తి తరంగాలు ఉప్పొంగుతున్న ప్రదేశంగా కీర్తించబడుతుంది ఈ ఆలయం. ఇక్కడి ప్రధాన ఆకర్షణగా 24 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి. కేరళ త్రివేంద్రంలో 32 అడుగుల విగ్రహం తర్వాత దేశంలో రెండో అతిపెద్దది. 3 ద్వారాల వెనుక నిద్రిస్తున్న స్వామివారు మొదటి ద్వారంలో తల, రెండో ద్వారంలో వక్షస్థలం, మూడో ద్వారంలో పాదాలు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదాలు తాకి శరణు కోరితే సకల పాపాలు హరిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఒక ఆలయం 2 పుష్కరిణిలు, లోపల చంద్ర పుష్కరిణి, నీరు ఎప్పటికీ ఎండిపోదని చరిత్ర చెబుతోంది. బయట సూర్య పుష్కరిణి, సూర్యకాంతి పడినంతసేపు లోతు స్పష్టంగా కనిపించే అద్భుతమైన ప్రదేశంగా చెబుతారు భక్తులు. ఇంతటి మహిమగల ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు భక్తులు. ఒకే పీఠంపై 3 దేవతామూర్తులు ఆదివరాహ, లక్ష్మీ నృసింహ, వేణుగోపాల స్వాములు ఉండగా పక్కనే సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు భక్తి వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా మనకి గోదా కళ్యాణము సంక్రాంతి టైంలో, అట్లాగనే ఏప్రిల్ నెలలో మనకి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు మొదలగు ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగనే ప్రతి పౌర్ణమికి అన్ని స్వాములకు కూడా ప్రత్యేకంగా అభిషేకము, పద్మనాభ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాం. తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో శాసనాలు ఇక్కడ చరిత్రను ముద్రించగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయటం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. తాము ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వామి పాదాల వద్ద ప్రార్థిస్తే మనసుకు శాంతి కలుగుతుందని చెబుతున్నారు భక్తులు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. కాకతీయుల కాలంలో సత్రం బొల్లంరాజు నిర్మించిన ఈ ఆలయం శైవ, వైష్ణవ సంప్రదాయాల సమ్మేళనం. 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ వరాహాలయంగా భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించిందని చెబుతున్నారు ఆలయ అర్చకులు. విశేషంగా అనంత పద్మనాభ స్వామి ఉంటాడు ఇక్కడ. ఈ అనంత పద్మనాభ స్వామి 3 స్తంభాల మధ్యలో 3 గదులలో విశేషంగా ఉంటాడు. మొదటి భాగంలో స్వామివారి యొక్క ముఖ భాగం కనబడుతుంది, రెండో భాగంలో ఉదర భాగం అంటే పొట్ట భాగం కనబడుతుంది, మూడో భాగంలో స్వామివారి యొక్క కాల భాగం కనబడుతుంది. అలా మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి దివ్యక్షేత్రంగా ఉంటుంది. శాల్మలి అంటే గుబురి చెట్లతో కూడుకున్న అమ్మవారు, చల్లని తల్లి అని అందం. కంద అంటే గడ్డ అనే ప్రదేశము. భృగు మహర్షి తపస్సు చేశారు కాబట్టి భృగు గడ్డ అన్నారు దీన్ని. ఉత్తరముఖంగా సంవత్సరానికి ఒక్కరోజే అంటే ముక్కోటి ఒక్కరోజే ఉత్తర ద్వారం ఉంటుంది. కానీ ఇక్కడ నిత్యం ముక్కోటి స్వామివారిని ఏ రోజు దర్శనం చేసుకున్నా ముక్కోటిగా విరజిల్లుతుంది. ఇట్టి దేవాలయానికి గతంలో 3000 ఇచ్చేవారు. మొన్న రీసెంట్గా 10,000 కావాలని ఎండోమెంట్ వాళ్ళు కోరితే 4,000 రూపాయలకు చేసిర్రు. ఈ 4,000 ఎమ్మటి ఇప్పుడు ఇస్తుర్రు. ఆ 4,000 కవులు మా దేవాలయాన్ని డెవలప్ చేయడానికి సాల్ట్ లేదు. సుమారు 5 నుంచి 10 కోట్ల డబ్బులు ఇచ్చి ఈ దేవాలయాన్ని డెవలప్ చేసి టూరిజంగా మారవాలని మా ఊరి గ్రామస్తులంతా కోరుకుంటున్నాం. 24 అడుగుల అనంత పద్మనాభ స్వామి, భూ ఆదివరహ లక్ష్మీనరసింహ స్వామి 3 మూర్తులు కూడా ఒకే పీఠం మీద ఏం చేసి ఉన్నారు. దాతలు కానీ ఎండోమెంటోలు కానీ మా గుడిని కొద్దిగా అభివృద్ధి చేయాలని కొన్ని పనులు నిలిచిపోయినాయి. వాటికి సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నాం. మనం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ అది తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఆల్వార్లు ఉన్నారు, అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. ఈ ఊర్లో పుట్టిన కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఎంతో అదృష్టం చేసుకొని ఉంటేనే ఈ ఊళ్ళో ఉండగలుగుతారని నా అభిప్రాయం. ఇంత మారుమూల పల్లెలో ఉన్నా కానీ ఈ దేవాలయాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలి.
భక్తి, చరిత్ర, వైభవం అన్నీ కలిసిన బూరగడ్డ అనంత పద్మనాభ స్వామి ఆలయం భవిష్యత్తులోనూ ఇలాగే భక్తులకు ఆధ్యాత్మిక వెలుగునిస్తుందని, ఇలాంటి అద్భుతమైన చరిత్ర కలిగిన టెంపుల్ ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు.